ఎవరైతే జీవో నెంబర్ 46 సంబంధించినటువంటి బాధితులు ఉన్నారో, ఎవరైతే ఈ నిరుద్యోగులు ఉన్నారో, గత 13 నెలల నుంచి కూడా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా మేము ఇబ్బందుల పాలవుతా ఉన్నాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాగో మమ్మల్ని పట్టించుకోలేదు. లోకల్ వాళ్ళు నాన్ లోకల్ అయ్యారు, నాన్ లోకల్ ఏమో లోకల్ అయ్యారు. సో దీనివల్ల మేము అనేక రకాలుగా అన్యాయమయ్యాము, అన్యాయానికి గురైనాము. సో గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జీవో నెంబర్ 46 కావచ్చు, 317 సంబంధించినటువంటి ఆ ఇష్యూలను క్లియర్ చేస్తాం, ఖచ్చితంగా మీకు పూర్తి స్థాయి మద్దతు సహకారం ఇస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అనంతరం కాంగ్రెస్ పార్టీ అనుకున్న రీతిలోనే అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగులంతా కూడా కష్టపడి బస్సు యాత్రలు, నిరుద్యోగ యాత్రలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చారు. 64 సీట్లు ఇచ్చినామంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అన్న మాటను నిలబెట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు అన్నటువంటి హామీని విస్మరిస్తూ ఉన్నారు. ఒక కమిటీని వేసిరు. శ్రీధర్ బాబు గారు కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇక దామోదర రాజనరసింహకు సంబంధించిన ఒక 4-5 మంది కమిటీ వేసిరు. ఆ కమిటీ సభ్యులను అంటే మంత్రులను అడిగితే కూడా అసలు మేము కమిటీలో ఉన్నామో లేమో అనేటువంటి ఒక క్లారిటీ కూడా వాళ్ళకి లేనటువంటి పరిస్థితి. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఫోన్ చేసి ఆ జీవో నెంబర్ 46 బాధితులు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే అసలు మంత్రులుగా మాకు ఏం సంబంధం లేదు, ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే అది ఫైనల్, మీరు ముఖ్యమంత్రి గారిని కలవండి అనేటువంటి రీతిలో మా జీవో నెంబర్ 46 బాధితుడికి సమాధానం ఇచ్చారంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వము ఏ ఏ ఏ యొక్క చర్యను తీసుకోబోతోంది, వీళ్ళకి ఎటువంటి మరి భరోసా ఇవ్వబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో బ్రదర్, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక కాల్ మాట్లాడారు. ఆ కాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యత తీసుకుంటారు, ముఖ్యమంత్రి గారికి సమాధానం అన్నటువంటి విషయం మనం చూసాం. ఎట్లా చూస్తారు దీని పట్ల? బ్రో, ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు బిఫోర్ ఎలక్షన్ అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు తీన్మార్మల్ల గారు కంటెస్ట్ చేశారు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో. అప్పుడు ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చారు ఈ జీవో 46. మేము అనుకుంటే మీరు మాకు సపోర్ట్ చేయండి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయినాక 1 నెల 2 నెలల్లో మేము దీన్ని పరిష్కరిస్తామని చెప్పారు. ఎలక్షన్స్ అయిపోయి 1 మంత్ అవుతుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయి 2 మంత్స్ అవుతుంది. ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు బ్రో. దీని మీద 46 జీవో 317 మీద కమిటీ చేశారు. ఆ కమిటీ రెస్పాన్స్ ఏ విధంగా ఉందంటే ఓన్లీ 317 జీవో మీనే ఉంది, అంటే నిరుద్యోగుల మీనే ఉంది, ఉద్యోగుల మీద ఉంది, నిరుద్యోగుల మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి మా యొక్క మెరిట్ స్టూడెంట్స్కి, అంటే మేము ఊకనే ప్రొటెస్ట్ చేయడం లేదు, మేము మెరిట్ ఉన్నాము, మాకు మార్కులు వచ్చాయి కాబట్టి మేము దీని మీద ఇక్కడ రోడ్డు పైకి వచ్చినాం బ్రో. మాకు దయచేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, ఈ యొక్క నిరుద్యోగుల సమస్యను పరిష్కరించి మా జీవో 46 విద్యార్థుల సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయగలని కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం ఉన్న రాజకీయము ఓన్లీ నిరుద్యోగులను రాజకీయ పరంగా వాడుకునడమే తప్ప కానీ వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించే విధంగా ఏ ప్రభుత్వం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదే విధంగా ఉంది, రీసెంట్ ఎలక్షన్లో ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం అదే విధంగా మాకు హామీలు ఇచ్చారు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఆ విధంగా హామీలు ఇచ్చారు, కానీ ఎటువంటి నో రెస్పాన్స్. దయచేసి మేము ఒకటే వేడుకుంటాం ప్రభుత్వాన్ని, మాకు అతి త్వరగా ఈ యొక్క 46 జీవోను పరిష్కరించాలని కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఓపిక లేదు బ్రో, సహనం కోల్పోయినాము. మాకు ఈ హైదరాబాద్లో ఉండి ఆ రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక మేము ఏదో వర్క్ చేసుకుంటూ ఈ విధంగా ఉన్నాము. మళ్ళీ నోటిఫికేషన్ వేస్తే కూర్చొని చదివే ఓపిక ఇట్లా ఎటువంటి ఇది మాకు లేదు. దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే కొడుతున్నాము, మాకు ఈ యొక్క తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని మా యొక్క మనవి. కోర్టు హియరింగ్ ఉన్నట్టు తెలుస్తోంది ఆగస్టు 7కి. మరి ఆగస్టు 7కి ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికి 24 సార్లు పోస్ట్పోన్ అయితే తెలుస్తుంది. దాని మీద నమ్మకం అయితే లేదు బ్రో మాకు. కోర్టుకు పోతాము, కోర్టు మెట్లు తొక్కుతాము, మళ్ళీ ఏమొస్తుంది పోస్ట్ పోన్, పోతాము తొక్కుతాము, మళ్ళీ పోస్ట్ పోన్. అంటే పోస్ట్ పోన్ ఎందుకు అవుతుంది మాకే తెలుస్తలేదు. అక్కడ ఏజీ అటెండ్ కావాల్సిన ఏజీ కోర్టుకు వస్తారు, పక్క కోర్టులో ఉంటారు, కానీ ఇతరులు మా యొక్క బెంచ్ దగ్గరికి రానికే టైం ఉండదు అతనికి. అంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలో మాకు ఇట్లా అర్థమైతే లేదు. దయచేసి ఏజీ గారిని మేము ఒకటే కొడుతున్నాము, పక్కలో ఉన్న కోర్టుకు వస్తారు, ఇక్కడ జడ్జిమెంట్ అవుతుంటే ఈ కోర్టుకు రారు. అంటే దేనికోసం అంటే అక్కడి నుంచి ఇక్కడ నడవలేక ఓపిక లేక అతనికి అతను ఏమన్నా మాకు వ్యతిరేకమా? ఒకటే అంటే గెలుస్తారని వాళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు 22 సార్లు వాయిదా ఎందుకు అవుతుంది బ్రో? 22 సార్లు వాయిదా అయిందంటే కారణం ఏంది? ఏజీ గారు అటెండ్ కాకనే 14-15 సార్లు వాయిదా ఉంటుంది. ఏజీ గారు ఓన్లీ ఏజీ గారు అటెండ్ కాకనే అంత నమ్మకం ఉన్న గవర్నమెంట్ అయితే ఏజీ గారిని ఒకసారి మా కోర్టు దగ్గరికి వచ్చి ఏజీ గారు అటెండ్ అయిన అనుకో మా సమస్య పరిష్కారం అవుతుంది. ఈవెన్ గెలుస్తాం, ఓడిపోయినా ఓడిపోతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.